టి ప్రకాష్ గౌడ్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. శంషాబాద్ మండలంలో బాదగూడ గ్రామం అని ఉంటుంది అధ్యక్ష. 1 నుంచి 76 సర్వే నెంబర్. రైతులు 1355 ఎకరాలు అధ్యక్ష. ఇది రైతులు ఇంచుమించు 50 ఏళ్ళ సంది పట్టాలు చేస్తున్నారు. పాస్బుక్లు ఉన్నాయి పాతయి, ధరణిల పేరు ఉంది అధ్యక్ష. వాళ్ళకి పట్టాలు ఇస్తలేము, ఏమి ఇస్తలేము అధ్యక్ష. నిన్న మొన్న ఏదో ఇండస్ట్రియల్కి తీసుకుంటామని చెప్పారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఇండస్ట్రియల్కి తీసుకుంటే అప్పుడు అధికారులతోని రైతులతో కూర్చోబెట్టి, స్థానిక ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఏ విధంగా తీసుకుంటున్నాం, రైతులకు ఏ విధంగా ఫైదా అవుతుందని చెప్పి మాట్లాడి తీసుకుంటే బాగుంటే. నిన్న మొన్న ఏం చేస్తున్నారంటే అధికారులు పోయి బోర్డులు వాత పెట్టగానే రైతులు భయపడతారు అధ్యక్ష. అందుకు నేనేమంటే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, రైతులకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం. గతంలో పెద్దలు కేసీఆర్ గారు కూడా దానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి మొత్తం లిస్టు కూడా తయారు చేశారు సార్. కొద్దిగా నిమిషాలు ఎందుకు ఆగిపోయింది అది, దాని లిస్టు తెప్పించుకొని రైతులకు న్యాయం చేసేటట్టు చూడాలి సార్. ఇంకోటి నేనేమంటున్నా సార్, ఇప్పుడు గతంలో కూడా మేము ఎయిర్పోర్ట్కి ఇష్టం సార్. ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత అధ్యక్ష, మీరు ఆనాడేమన్నా ఎయిర్పోర్ట్ తీసుకునేటప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాల మీద ఉంటారు, మీరు అందరూ ఏసీ రూమ్లలో కూర్చుంటారని చెప్పి. ఇవాళ ఏముంది సార్, మా పిల్లలు 11,000 రూపాయలు జీతం ఇచ్చి సూట్ కేసులు మోస్తారు సార్ అంతా. లేకపోతే అలాంటి వాళ్ళకు ఇవాళ మేము భూములు ఇచ్చి మేము అలాంటి పని చేయనిక మాకు ఎందుకు సార్. ఇంకోటి కొత్త వాళ్ళు కూడా ఎంబీ ప్రాపర్టీ సార్ 650 ఎకరాలు. ఇవాళ వాళ్ళకు కూడా ధరణిల పేరు ఉంది, పాస్బుక్ ఉన్నాయి సార్. వాళ్ళకు కూడా ఏదో సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అది కూడా ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చింది సార్. అందుకని మేము ఏమేమంటున్నాం సార్, ఏదో ప్రజలకు మాట ఇస్తామో మాట చేయవలసిన అవసరం సార్. ఇంకొకటి ఉంది సార్ మా దగ్గర 1210 సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సార్, ప్రపంచ దేశాలనే పేరున్నది. 1210 అనేది ఏంది సార్ అది అసలు. మొన్న కూడా పెద్దలు కేసీఆర్ గారు కూడా తీస్తానని చెప్పి ఇలా మాట ఇచ్చింది సార్. మళ్ళీ ఏమిటి ఆగిపోయిందో దాన్ని ఫాలో చేసి ఈ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నమ్ముతున్నారు ఇప్పుడు అందరూ కూడా ఈ ముఖ్యమంత్రి గారు చేస్తారని, దాన్ని చేయాలని గత ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఈ ప్రభుత్వం కూడా మాట ఇలా పట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తామంట. ఎందుకంటే ప్రజలు అడుగుతారు సార్ మమ్మల్ని, అడిగినప్పుడు మేము చేయాలి. ఎలక్షన్లో చాలా పోతాం, మనం చాలా మాట్లాడతాం, అన్ని పార్టీల వాళ్ళు కూడా పోయి నేను తెల్లారే నీకు ఇస్తాను చెప్తాం. అందుకని నేను ఎమ్మెల్యే గెలిపించినాను, దాన్ని ఏ విధంగా ఉందో చూపించి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ న్యాయం చేయాలని కూడా మీ అందరిని కోరుతున్నాం సార్. గౌరవ సభ్యులు తెలియజేసి నోట్ డౌన్ చేసుకున్నారు అధ్యక్ష. తలసాని శ్రీనివాస్.